హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన 24 ఏళ్ల పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అంటే ఏప్రిల్ 25వ తారీఖున అరెస్ట్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం 2000 సంవత్సరంలో దాఖలైన ఒక కేసులో పాట్కర్కు వ్యతిరేకంగా ఏప్రిల్ 23న ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కేసుకి సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను 2 వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా నర్మదా బచావ్ ఆందోళన నాయకుడిని ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కోరింది. మేధా పాట్కర్, వీకే సక్సేనాల ఈ కేసు దాదాపు 24 సంవత్సరాల నాటిదని తెలుసుకోవాలి. ఇద్దరు 2000 సంవత్సరం నుంచి పరస్పర వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. ఆ సమయంలో మేధా పాట్కర్ తనకు నర్మదా బచావ్ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనను ప్రచురించినందుకు వీకే సక్సేనాపై కేసు పెట్టారు. అప్పుడు వీకే సక్సేనా అహ్మదాబాద్లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే NGOకు అధిపతిగా ఉన్నారు. దీని తర్వాత ఒక టీవీ ఛానల్లో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటనలు జారీ చేసినందుకు మేధా పాట్కర్ పై వీకే సక్సేనా 2 కేసులను కూడా నమోదు చేయించారు. 2000 సంవత్సరం నవంబర్ 25న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో సక్సేనా NBAకి రహస్యంగా మద్దతిస్తున్నారని పాట్కర్ ఆరోపించారు. ఆ సమయంలో సక్సేనా NGO గుజరాత్ ప్రభుత్వ సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు చురుకుగా మద్దతిచ్చింది. దీనికి వ్యతిరేకంగా NBA ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. తాను NBAకి చెక్ ఇచ్చానని, అది బౌన్స్ అయిందని కూడా పాట్కర్ ఆరోపించారు. గత ఏడాది మే నెలలో పాట్కర్ చేసిన ప్రకటనలను అవమానకరమైనవిగా అభివర్ణించిన మెజిస్ట్రేట్ కోర్టు జూలై 1న ఆమెకు 5 నెలల జైలు శిక్ష విధించింది. తర్వాత కోర్టు శిక్షను నిలిపివేసి 2024 జూలై 29న అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న కేసును విచారించిన ఢిల్లీ సాకేత్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ పాట్కర్ కు 1 సంవత్సరం ప్రొబేషన్ మంజూరు చేశారు. ఆ సామాజిక కార్యకర్త చేసిన సేవకు అవార్డులు వచ్చాయని, ఆమె చేసిన నేరం జైలు శిక్ష విధించేంత తీవ్రమైనది కాదని ఆయన అన్నారు. 1985లో నర్మదా బచావ్ ఆందోళనకు మేధా పాట్కర్ నాయకత్వం వహించడం గమనార్హం. నర్మదా లోయ సమీపంలో నివసిస్తున్న గిరిజనులు, కార్మికులు, రైతులు, మత్స్యకారులు, వారి కుటుంబాలు ఇంకా ఇతరుల సమస్యల కోసం ఆమె సుదీర్ఘ పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.